హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. అండ్ వినాయక చవితి అని చెప్పి బ్లాగ్ వచ్చేసి కార్లో స్టార్ట్ చేశాను. ఇదిగోండి పిల్లల కిండర్ గార్డెన్ ముందున్నాం. సో ఇప్పుడైతే అపాయింట్మెంట్ ఉందన్నమాట. నాకు ఆర్థోపెడిక్ అపాయింట్మెంట్ ఉంది. ఎప్పుడో తీసుకున్నాను 3 months 2 months బ్యాక్. సో అనుకోకుండా ఈరోజు వినాయక చవితి అని నేను మర్చిపోయి ఇంకా ఎర్లియస్ట్ స్లాట్ దొరకడమే గొప్ప అన్నట్టు బుక్ చేసేసాను. అండ్ నాకు నీ ప్రాబ్లం ఉందన్నమాట. అంటే భయంకరమైన ప్రాబ్లం అని నేను చెప్పను, కానీ కరోనా అప్పుడు స్టార్ట్ అయింది ప్రాబ్లం. అయితే కరోనా అప్పుడు అందరికీ లెగ్స్ పెయిన్స్ వచ్చాయి కదా, అలాగే నాకు కూడా వచ్చి రైట్ నీ నొప్పి వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి పట్టేస్తుంది. ఎంత భయంకరంగా అంటే నేను నడవలేను, లేవలేను, చాలా ఉంటాయి, కాలు సాగదు అసలు. సో చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు కూడా కన్సల్ట్ అవుదాం అనుకుంటూ అలా తీసుకోవడం మర్చిపోయి లేట్ అయిపోయింది. ఫైనలీ ఇంక ఇక్కడికి రాగానే బుక్ చేసుకున్నాను అనమాట. ఈరోజు ఉంది, అందుకే వెళ్తున్నాను. మిస్ చేసుకోవడం ఇష్టం లేదు. ఇప్పుడు మిస్ చేసామంటే మళ్ళీ నెక్స్ట్ ఇయరే దొరుకుతుంది అపాయింట్మెంట్. ఇక్కడ దొరకడమే కష్టంగా ఉంటాయి అపాయింట్మెంట్స్. ఇంక అందుకనే పొద్దున్నే ఇంక అందరూ స్నానాలు చేసి పిల్లల్ని డ్రాప్ చేసి 8 o'clockకి నా అపాయింట్మెంట్. వాళ్ళని డ్రాప్ చేసేసి ఇంకా మేమిద్దరం వెళ్తున్నాం. ఈరోజు మా హస్బెండ్ని ఇంట్లో ఉండమని చెప్పాను, ఎందుకంటే పూజ కూడా చేసుకోవాలి. ప్రిపరేషన్స్ అయితే కుకింగ్ అది ఏం స్టార్ట్ చేయలేదు. వాళ్ళని రెడీ చేసి మేము రెడీ అవ్వడానికి టైం అంతా అయిపోయింది. సో వెళ్ళాక అప్పుడు కుక్ చేసుకొని 3 ప్రసాదాలే అనుకుంటున్నాను కుక్ చేసుకొని. దేవుడి దగ్గర డెకరేషన్ కూడా ఏం చేయలేదు. నిన్న కొంచెం టైర్డ్గా ఉందన్నమాట. బాగా ఈ మధ్య స్ట్రెస్ కొంచెం ఓవర్లోడ్ అయిపోతుంది. నిద్ర కూడా సరిగా ఉండట్లేదు అనమాట. అందుకనే ఒక్కరంటే ఇదా అందుకనే ఈసారి ఫెస్టివల్ అలా అలా జరుగుతుంది. అండ్ కన్సల్టేషన్ అయిపోయాక మళ్ళీ మీతో మాట్లాడతా. అండ్ హోప్ మీరంతా కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. మేము ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా మ్యాండేటరీగా చేసుకుని వన్ ఆఫ్ ది ఫెస్టివల్ వినాయక చవితి. ఎప్పుడు పెళ్ళయ్యాక ఎప్పుడు చేసుకుంటూనే ఉన్నాం, ఏ ఇయర్ మిస్ అవ్వలేదు. చాలా బాగుంది కదా, పాల్విల్ అన్నీ ప్రిపేర్ చేసుకొని. అఫ్కోర్స్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు. నెక్స్ట్ ఇయర్ అన్నీ చాలా ప్రిపేర్డ్గా అన్నీ చేసుకోవాలి. ఈ పిల్లలతో అసలు దగ్గరికి వస్తే కానీ ఏముంది ఏం లేదు అని తెలియట్లేదు. సో ఈరోజు చూడాలి అసలు ఫెస్టివల్ ఎలా జరుగుతుందో. నాకు కూడా ఎగ్జైటింగ్గానే ఉంది. సో హాస్పిటల్కి వెళ్ళొచ్చాక మళ్ళీ మీతో మాట్లాడతా. జర్మనీలో నేను ఛాలెంజింగ్గా అనుకునేది పార్కింగ్ దొరకడం. మనకి ఎస్పెషల్లీ ఏదైనా మెయిన్ సెంటర్స్లో ఉన్న వాటికి పార్కింగ్ చాలా కష్టం, చాలా దూరం వెళ్ళాలి, డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ అదే అనమాట, మెయిన్ కనిపించే పెద్దదే హాస్పిటల్. సో అక్కడెక్కడ పార్కింగ్ లేదు. ఇంకా మా హస్బెండ్ చెప్పారు నేను ఎక్కడైనా పార్కింగ్ చూసుకుంటా అని. ఫైనల్లీ పార్కింగ్ లేదంటే ఎలాగో ఫ్లవర్స్ అవి తెచ్చుకోవాలి, నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చే ఈ గ్యాప్లో, నేను కన్సల్ట్ అవుతాను అని చెప్పి పంపిస్తున్నాను అనమాట. సో బిల్డింగ్ అయితే మెయిన్ రోడ్లో ఉంటుంది. అండ్ నేను ఇదే ఫస్ట్ టైం కూడా వెళ్ళడం. సో 6th floorలో మా హస్బెండ్కి పార్కింగ్ దొరకదు. ఇది మెయిన్ స్ట్రీట్ అనమాట. సో తను ఎక్కడైనా వెయిట్ చేయమని చెప్పాను. పార్కింగ్ దొరికితే పెట్టుకొని రమ్మని చెప్పా. ఇలా పైకి వెళ్ళాక తెలుస్తుంది ఎంత టైం పడుతుందో. వెళ్ళాక వెయిట్ చేపించి ఎక్స్రే తీశారు. సో డాక్టర్ రూమ్ అనమాట ఇది, కింద ఎక్స్రే అండ్ పైన కన్సల్టేషన్ ఉంటుంది. అండ్ నాకైతే ఆయన కొన్ని టెస్ట్లు అవి చేసి ఫైనల్లీ నా ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా చెప్పారు. సొల్యూషన్ అంటే పర్మనెంట్ సొల్యూషన్లా కాదు, కానీ ఇలా ఈ బాక్స్ ఇచ్చారనమాట. ఇవేంటంటే నా ఫుట్ మెజర్మెంట్స్, దీంతో నాకు ఒక సోల్ ప్రిపేర్ చేయాలని చెప్పారు. ఇంకా అది ఆర్డర్ చేసి ఆయన చెప్పిన కొన్ని ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఫాలో అవ్వాలని చెప్పారు. ఇంకా డీటెయిల్గా అయితే నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను మీకు. అది ఇంకా కింద అపోతికేలో ఆర్డర్ చేశాను అనమాట. అపోతికే అంటే మెడికల్ షాప్ లాగా, అంటే పర్టికులర్గా అవి ఏదైతే ప్రిపేర్ చేస్తారో అది కూడా ఆ హాస్పిటల్ కిందనే ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ షాప్ 9 o'clockకి ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు అక్కడ వెయిట్ చేసి ఆర్డర్ ఇచ్చాను అనమాట. 10 daysలో వస్తుందని చెప్పారు. అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు డీటెయిల్గా అసలు ప్రాబ్లం ఏంటి అనేది షేర్ చేస్తాను. సో ఇక్కడైతే ఇంకా మా ఇంటి దగ్గర నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే మందార పూలు ఉంటాయన్నమాట. సో ఓపెన్ పబ్లిక్ ప్లేస్లో ఉంటుంది. ఆ మందార పూలు లానే ఉంటాయి. సో ఇక్కడ జర్మనీలో పెరుగుతాయి అనమాట. ఇంకా అవి తీసుకొని ఫాస్ట్గా వచ్చాను. ఇంటికి వచ్చేప్పటికి 9:40 అయింది. ఇంకా రావడం పొద్దున్నే స్నానం చేసి వెళ్ళాను కాబట్టి అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను ముందు రోజు నైట్. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి మాబ్ అన్నీ పెట్టేసుకున్నాను, క్లీన్
చేసేసుకున్నాను. జస్ట్ దట్ కుకింగ్ స్టార్ట్ చేసి దేవుడి దగ్గర డెకోర్ చేయాలన్నమాట. ఇంకా అందుకనే ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అసలు ఎనర్జీ చాలా లో ఉంది. చాలా డేస్ నుంచి స్లీప్ ల్యాగ్, కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయింది పిల్లలతో. జస్ట్ 1-2 డేస్ నుంచి కిండర్గార్టెన్ కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట. పిల్లలు ఇంట్లో ఉంటే ఆ ప్రెషర్ చాలా హై ఉంటుంది. చాలామంది అడుగుతారు ఎలా మేనేజ్ చేస్తారు అని. అది మేనేజ్ చేయడానికి ఏమి ఉండదండి. జస్ట్ దట్ ఆ డేని పాస్ చేయాలి అండ్ మనకి పీస్ఫుల్గా అనిపించే థింగ్స్ని మనం వెతుక్కొని చేసుకునే దాంట్లో ఉంటుంది. నాకు మ్యూజిక్ వినడమో, లేదా మా హస్బెండ్తో టైం స్పెండ్ చేయడమో, లేదంటే ఏదైనా మూవీ చూడడమో, ఈ రకాల థింగ్స్ చేస్తూ నా స్ట్రెస్ని కొంచెం అవుట్ చేసుకుంటాను. అండ్ మా హస్బెండ్ కూడా ఇందులో చాలా హెల్ప్ చేస్తారు. ఈవినింగ్ తను వచ్చాక పిల్లల్ని చూసుకోవడం అదంతా. అందుకనే కొంచెం మేనేజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను రెసిపీస్ ఏం షేర్ చేయట్లేదు. జస్ట్ పరమాన్నం, పులిహోర అండ్ కుడుములు చేద్దాం అనుకున్నాను. ఇంకా వేరేవి చేస్తే ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది పూజ అని చెప్పి ఇంకా అవే 4 స్టవ్ల మీద 4 పెట్టి, సో ఫస్ట్ కిచెన్లోనే మ్యాక్సిమం 10:30 కల్లా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ లోపే ఆ 3 కంప్లీట్ చేసేసుకొని మొత్తం ఫ్రూట్స్ కావాల్సినవన్నీ ఇంకా కిచెన్కి గుడ్ బై చెప్పేసాను అనమాట 10:30కి. ఇంకా అప్పుడు ముందు దేవుడి దగ్గర సర్దుకొని ఇంకా అప్పుడు డ్రెస్ మార్చుకొని పూజ చేసుకుందాం అనుకున్నా. మా హస్బెండ్ అయితే ఇంక వర్క్ చేసుకుంటున్నారు. పిల్లల్ని కిండర్గార్టెన్‌కి పంపించడానికి ఇది ఒక రీజన్ అనమాట. నాకు హాస్పిటల్ ఉంది, అక్కడ వాళ్ళతో ఇబ్బంది అయిపోతుంది. సో పూజ కూడా వచ్చాక హర్రీలో చేసుకోవాలంటే వాళ్ళని చూసుకుంటూ చేసుకోవాలి. దానికన్నా వాళ్ళని పంపించేసి ప్రశాంతంగా చేసుకుందాము, అన్ని పనులు అవుతాయి అన్నట్టు అనుకున్నాను అనమాట. ఇంకా పూజ దగ్గర అన్నీ అరేంజ్ చేసుకొని క్విక్‌గా ఎలా వెళ్ళి అలా శారీ కంగారుగా కట్టేసుకొని వచ్చాను. ఓ పక్కన మా హస్బెండ్ మీటింగ్‌లో ఉన్నారు. ఓ పక్కన నేను శారీ డ్రేప్ చేసుకోవడానికి హెల్ప్ అడుగుతున్నాను. సో పిన్స్ అవి పెట్టాలి కదా! సో అలా ఫైనల్లీ రెడీ అయిపోయాను. నేను క్విక్‌గా హెయిర్ స్టైల్ కూడా ఏదో జస్ట్ ఇలా టై చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఈసారి పూజ అయితే బుక్స్ అవేం కాదండి, ఆన్లైన్లోనే పెట్టేసుకున్నాను. యూట్యూబ్లో పెట్టేసుకొని ఇంకా ఆయన చెప్పినట్టు ఫాలో అవుతూ చేసుకుంటున్నాను అనమాట. సో ఒక్కదాన్ని చేసుకుంటున్నాను కొంచెం ఒకలా అనిపించింది. తను అప్పుడప్పుడు మధ్యలో వచ్చి ఉండేవాళ్ళు. యాక్చువల్గా ఇది పిల్లల పండుగ, బట్ ఆ రోజు చెప్పాను కదా మార్నింగ్ నుంచి ఎలా ఉందో, ఇంకా అందుకనే సరేలే అన్నట్టు ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకుని ఇదే ఫస్ట్ టైం అలా సింగిల్గా పిల్లలుండి కూడా చేసుకోకుండా. లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసుకున్నాం. ఇంట్లోకి వచ్చిన కొత్త 1 ఇయర్ అవుతుంది మేము ఇంటికి వచ్చాక ఫస్ట్ ఫెస్టివల్ వినాయక చవితే చేసుకున్నాము అందరం కలిసి. సో ఈ ఇయర్ కూడా మిస్ అవ్వకుండా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. పిల్లలు వచ్చాక వాళ్ళ రియాక్షన్, వాళ్ళు ఎలా చేసుకున్నారు ఇదంతా మీరు కమింగ్ చూస్తారు వ్లాగ్లో. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम ध्रुवं ते राजावरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं तैन्द्रश्चाग्निश्चरात्मधारवतां ध्रुवं ध्रुवेण अभिषा तस्मै देवाधिद्रवन् अयं च ब्रह्मणस्पतिः. लक्ष्मी తీసుకొని దండం పెట్టుకుంటున్నా. అయ్యం ముహూర్తస్సు ముహూర్తమస్తు ముహూర్తరాగే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతాం సిద్ధిరస్తు. అందరూ ఇష్టపడే కామన్ ఫెస్టివల్ ఏమైనా ఉందంటే అది వినాయక చవితి. చాలా ఘనంగా బాగా జరుగుతుంది. అంటే ఒక్కరోజు పండుగలా కాదు కదా, ఇండియాలో అయితే 9 రోజులు 5 రోజులు చేస్తూనే ఉంటారు. విగ్రహాలు వెళ్తూనే ఉంటాయి. ఆ విగ్రహాలను చూడడం కూడా చాలా ముచ్చటగా బాగా అనిపిస్తుంది. ఇండియాలో అన్ని ప్లేసెస్లో పిల్లలు పెద్దవాళ్ళు షాప్స్లో కానీ టెంపుల్స్లో కానీ అంతా పెట్టుకొని చాలా బాగా చేసుకుంటారు కదా. అదొక్కటే ఇక్కడ మిస్ అవుతాం. అండ్ ఈ ఇయర్ పాలవిల్లి అనుకున్నాను కానీ అసలు మీ నమ్మరండి, పిల్లలతో ఎలా ఉంటుందంటే పూజ చేస్తూ కూడా మైండ్ రకరకాలుగా ఉంటుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ బుక్స్ పెట్టుకుంటా, ఈ ఇయర్ బుక్స్ పెట్టుకోవాలన్న విషయం కూడా మర్చిపోయాను నేను ఆ హర్రీలో. శ్రీ సీతారామాభ్యామ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. మధుసూదనాయ నమః. ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం
हिरण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमा भोज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्सु वरं यजमान्यस्य అక్షతలు కుడి చేతిలో తీసుకున్నానా ఇలా ఎడం చేయి కింద ఉంచేసి కుడి చేతిని ఇలా పెట్టుకోవాలి మమ అనుకోవాలి ఉపవరాభవం ఆ తౌను భక్తులు నీళ్ళలో శ్రీకారం రాయాలి ఓంకారం రాయాలి గంగే జమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా కృష్ణ విన్యాసోదమి నమస్కరోమి జయ శ్రీమన్నారాయణ హే గురు గజానన మహారాజ్ జై మంత్రవిద్వం సుమస్తేన దుఃఖశ్చాగతో గజానన సంబోధరస్య విడోధరాజవరాజివ సోమచంద్రకరాధ్యక్షపా సుబ్రహ్మణ్యః అండ్ పూజ ఇలా కూడా నాకు ఈజీగానే అనిపించింది. అంటే బుక్లో మనం చదువుకుంటూ చేసుకునే దానికన్నా ఒక పూజ చెప్తూ ఉంటే లైవ్లో మన పక్కనే కూర్చొని చెప్తున్న ఫీలింగ్ వచ్చింది. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకొని ఫాస్టెస్లో ఏదైనా లేకపోయినా తెచ్చుకోవచ్చు కదా. సో బాగా అనిపించింది అనమాట. నేను ఇదే ఫస్ట్ టైం ఆన్లైన్లో పెట్టుకొని చేయడం. మొన్న వరలక్ష్మి వ్రతానికి కూడా నేనే చదువుకొని బుక్ అంతా చదువుకొని చేశాను, కానీ ఈసారి ఇలా ట్రై చేద్దాం అనుకున్నా. అప్పటికి లేట్ అయిపోయిందని. సో 1.5 అవర్లో పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్స్లో చెప్పండి. ఈ మధ్య మీ కమెంట్స్కి కూడా ఇదివరకులా రిప్లై ఇవ్వలేకపోతున్నాను, బట్ ఇప్పుడు ఇస్తాను డెఫినెట్గా. ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్కి అయితే మోస్ట్లీ అందరికీ రిప్లై ఇస్తాను, బట్ కమెంట్స్లో కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియోస్ కూడా రోజు వీడ్స్ రోజు అయితే పెడుతున్నాను. సో ఛానల్లో చెక్ చేయండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ రెగ్యులర్ అవుతున్న ట్రాక్ పోయింది కదా చాలా డేస్. ఇంకా మా హస్బెండ్కి కూడా పూజ దగ్గర అక్షంతలు ఇచ్చి వేయించుకోమని ఇంకా నేను కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా తను కూడా మధ్యలో వచ్చి ఇంకా దండం పెట్టుకున్నారనమాట. సో అలా పూజ అయితే అరౌండ్ 12:30 కల్లా కంప్లీట్ చేయగలిగాను. డెకరేషన్ ఒక్కటి కొంచెం అనుకున్నది అవ్వలేదు కానీ, బట్ ఓవరాల్గా అంతా బాగా వచ్చింది. అండ్ మా వినాయకుడు ఎలా అనిపించాడు, నా దగ్గర అప్పటికప్పుడు అనిపించిన వాటితో అలా డెకరేట్ చేశాను. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి. హలో. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ ఈస్ట్ వస్తుంది అనమాట మాకు, అందుకని అటు సైడ్ పెట్టుకున్నాను. లాస్ట్ టైం ఇక్కడ చేశాను కదా వరలక్ష్మి వ్రతం, ఇంకా అందుకని మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారని చెప్పి ఇంకా అక్కడ చేసేసుకున్నాను, ఈస్ట్ ఫేసింగ్ వస్తుందని. ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇది వరలక్ష్మి వ్రతానికి వేసుకున్న కొత్త సారీ అనమాట. అంటే ఆ రోజు పూజలో పెట్టుకున్నాను. లైటింగ్ వచ్చేసి సో ఇది ఎప్పుడో తీసుకున్న, చాలా చాలా మంత్స్ అయింది. కోట శారీ లాగా అనమాట. డిజైన్ ఇలా వస్తుంది, మొత్తం చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మంచి లావెండర్ షేడ్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకున్నా. అండ్ దీనికి ఈ బ్లౌజ్ కాదు, వేరే బ్లౌజ్ వచ్చింది. ఇది నేను ప్యూర్ బెనారసీ బ్లౌజ్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. బాగుంటుంది. అండ్ ఎస్, బ్యాంగిల్స్ వేసుకున్నాను. అంతే, నీట్గా సింపుల్గా రెడీ అయిపోయిన ఇలాగా. మా హస్బెండ్ అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. సో పిల్లల్ని అయితే ఇంకా తీసుకురావడానికి టైం ఉంది. తనకి లంచ్ టైం కూడా అయిపోయింది, 12:30 అలా అవుతుంది. మేము ఇంక ఇద్దరం లంచ్ చేసేస్తాం. లంచ్ చేసి ఇంకా పిల్లల్ని పిక్ చేసుకొని రావాలి. తను మీటింగ్లో ఉంటారు కాబట్టి నేనే వెళ్ళి తీసుకొని రావాలి, ఇవన్నీ రిమూవ్ చేసి. సో ఎస్, వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. అండ్ ఇంక నేనైతే వెళ్ళి క్విక్గా డ్రెస్ చేంజ్ చేసేసుకొని నార్మల్ అటైర్లోకి వచ్చేసాను, ఎందుకంటే కిండర్ గార్డెన్కి వెళ్ళాలి కాబట్టి. ఇంకా వండినవన్నీ ప్లేట్లో పెట్టుకొని ఇంకా మా హస్బెండ్కి కూడా 1:30కి ఫ్రీ అయిందనమాట మీటింగ్ అది అయ్యి. ఇంకా తింటున్నాం, మళ్ళీ 2 o'clockకి వాళ్ళని తీసుకొని రావాలి కాబట్టి. సో మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఒక్కసారిగా లంచ్ తినాలంటే చాలా హెవీగా అనిపిస్తుంది. నాకు కొంచెం తినేటప్పటికే కడుపు నిండిపోయింది. ఈలో పిల్లలు కూడా వచ్చేసారు. వాట్ ఈస్ దిస్? ఓమా, నువ్వేం వెనక్కి గో బ్యాక్. ఫస్ట్ షూ తీయాలి, ఓకే?
అమ్మా దండం పెట్టుకుందామా అషమ్మ షూ తీసే వెళ్ళొచ్చావా సరే దేవుడికి దండం పెట్టుకోవాలి ఓకేనా ఈరోజు ఎవరి బర్త్డే తెలుసా వినాయక ఉన్నారు కదా వినాయక హ్యాపీ బర్త్డే రోజు అదిగో దక్షిత్ వినాయకే అవును అశేళ్ళు ముందు దండం పెట్టుకో స్వామి ఫస్ట్ కాలు హ్యాండ్ లెగ్స్ అన్ని కడుక్కొని దండం పెట్టుకొని అప్పుడు అశేళ్ళు షూటింగ్ పూజ చేసుకోండి చేతులు కట్టుకో వినాయక చూడు దండం పెట్టుకో అక్కడ అశం నువ్వు దండం పెట్టుకున్నావా యా అలా కాదు సరే తీసుకో నీకేం కావాలో తీసుకో ఫ్రూట్ అది కాదు పీచ్ అది యాపిల్ అది పీచ్ కావాలా అక్కడ ఉంది చూడు అది కాదు అది గ్రేప్స్ పక్కన ఉంది కదా అటు అది రిస్టి యా డ్రెస్ ఎవరు మార్చారు నీకు అషమ్మ ఏం తింటున్నావు పీట్ తింటున్నావా స్వీట్ కాదు పీట్ అంటది ముందు అది ఫార్టీస్ చేసి హ్యాండ్ వాష్ చేసుకురా అప్పుడు పెడతా ఏం తింటున్నావు దక్షిత్ నువ్వేం తింటున్నావు చెప్పు అమ్మకి పీచా నువ్వు స్వీట్ కాదు ఏం తింటున్నావు చెప్పు పీచ్ అంట పీచా ఓకే అషి డ్రెస్ ఇంకోటి వేసాను కదా మాగిన్ ఏదది ఎక్కడికి వెళ్ళింది ఎందుకు మార్చారు నీకు డ్రెస్ కిండర్ గార్డెన్ లో మార్చారా ఎందుకు మార్చారు పంపేసావా ఏం పంపేసావు ఎందుకు బ్యాడ్ అయింది కళ్ళు డర్టీ అయిందా కళ్ళుకి డ్రెస్ కి సంబంధం ఏంటి విషయమ్మా డ్రెస్ ఎందుకు మార్చారు నాన్న ఓకేలే స్వీట్ ఎలా ఉంది బాగుందా అమ్మకి థ్యాంక్ యూ చెప్పు నాటకాలు అమ్మకి థ్యాంక్ యూ చెప్పు అశమ్మ నువ్వు తినచ్చు కదరా తింటది ఒక్కొక్కసారి ముద్దు మీరుతుంది ఎందుకు ఒక్కొక్కసారి తినిపించాలి అలాగే మనం నువ్వు తినచ్చుగా ఎరా నాన్న తినిపించాలా ఎందుకు అది పెట్టుకోవాలా షాక్ కొడుతుంది పెట్టేనా నాన్నది అవును అషి ఏం చేస్తున్నావు అందట్లేదా అది స్టూల్ ఎక్కేవుగా అయినా అందట్లేదా 97, 98, 99, 100 సూపర్ 11, 13, 14, 15, 16, 17, మైనే ప్లేట్స్
నీ చేతి తెచ్చుకో, మా నాన్న ఎక్కడ కూర్చుంటారు మరి. ఇది బిగ్ వాళ్ళకి, ఇది అది నువ్వు కూర్చో. పీపుల్, ఇది స్మాల్ క్లైన్. ఏంటమ్మా దక్షిత్, ఇది ఎవరు? నీ చైర్ తెచ్చుకో, నీ డైనింగ్ టేబుల్ చైర్ తెచ్చుకో. స్మాల్ నీదేది దక్షిత్ చైర్ అయితే తెచ్చుకోవాలి. నో ఏంటి చల్లగా వచ్చింది. పిల్లలు వచ్చాక మా హస్బెండ్కి ఏదో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే ఆ ఒక్కదానికి కాసేపు ఆపాను. వాళ్ళు అస్సలు ఆగరు. మా బెడ్రూమ్కి ఏమో లాక్ ఉండదు, ఏ రూమ్స్కి లాక్ ఉండదు. ఇంకా కాసేపు టీవీ పెట్టి మార్నింగ్ నుంచి చూడలేదు కాబట్టి అలా ఆపాను. ఇంకా ఒక్క మీటింగ్ చేసుకొని ఇంక తర్వాత మళ్ళీ వర్క్ చేసుకోవాలి, వాళ్ళు పడుకున్నాక చేసుకుంటానులే అని. ఇద్దరు ఉంటే అసలు ఇంట్లో వర్కే అవ్వదు. అందుకే తను అసలు హోమ్ ఆఫీస్ కూడా ప్రిఫర్ చేయరు అనమాట. అండ్ ఆ రోజు ఇండియాలో హాలిడే అవ్వడం వల్ల కొంచెం తనకి వర్క్ లోడ్ కూడా కొంచెం తక్కువ ఉంది. అండ్ ఇంక ఇంట్లోనే బాల్ అన్నీ ఆడుతున్నారనమాట. సో ఈ మధ్య బాల్ అవి ఎక్కువ తీసుకొస్తున్నాడు. నా భయం వల్ల టీవీకి ఏమైనా వేస్తాడేమో అని. అది ఒక్కటి తప్ప ఇంకేదైనా పర్లేదు. అంత ఎక్స్పెన్సివ్ టీవీ అన్న అయితే బాగా వేస్తుంది కదా, అది ఒక్కటే కొంచెం కాసుకుంటున్నాం. సో ఇంకా అలా పిల్లలకి 7:30కి ఇంక నిద్రపుచ్చేస్తాం అనమాట. ఇంకా తను వెళ్ళారు ఇలాగ బెడ్రూమ్లోకి పడుకోబెట్టడానికి. ఈ లోపు వర్షం స్టార్ట్ అయింది. ఎప్పుడు వినాయక చవితికి తప్పకుండా వర్షం పడుతుంది, అదేంటో నాకు గుర్తున్నంత వరకు. అక్కడ కూర్చొని అలా చూసినా ఈలోపు వర్షం స్టార్ట్ అయింది. నాకు భలే అనిపించింది అసలు. అండ్ ఇలా మా ఫెస్టివల్ అయితే బాగా జరిగింది. అండ్ మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఆ వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ అందరి ముందుకి వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.